ముద్రగడ పద్మనాభంకి ఏమైంది అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో కాపు సంఘాల వారు ఒక వింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. విషయం ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్సీపీకి కోవర్ట్ గా పనిచేస్తున్నారనేటువంటి ఒక బ్యాడ్ నేమ్ తగిలించుకున్నారు. అయితే ఆయన జనసేన పవన్ కళ్యాణ్ పార్టీలో చేరాలని విపరీతంగా ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నం ఫలించకపోగా ఆయన ఇటీవల చేసినట్టు వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ మా ఇంటికి వస్తానని రాలేదు అని చెప్పి వ్యాఖ్యానించారు. దానికోసమో ఏమో మరి కోపంతో వైసీపీ పార్టీలో చేరబోతున్నాను అంటూ మెసేజ్ పెట్టాడు. ఈ మెసేజ్ వెనక విచిత్రమైన విషయం ఏంటంటే, నేను 10,000 కార్లతో జగన్మోహన్ రెడ్డిని కలుస్తున్నాను, నా వెంట వచ్చేవారు రండి అంటూ లేఖ ద్వారా పిలుపునిచ్చారు. అయితే ఆ లేఖలో విషయం విచిత్రం ఏంటంటే, మీరు వచ్చేటప్పుడు మీ భోజన సదుపాయాలు మీరే తెచ్చుకోవాలి అంటూ విచిత్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దీంతో కంగు తిన్న కాపు సంఘం ప్రజలు కావచ్చు, నేతలు కావచ్చు ఒకంత ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్నట్టు వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఓఎమ్మ ఈయన 10,000 కార్లతో వస్తే సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుందని చెప్పినట్టు ఆయన మళ్ళీ ఇంకో లేఖలో మీరెవరూ రావద్దు, నేను ఒక్కడనే వెళ్లి వైసీపీ అధినేతను కలిసి పార్టీలో చేరతాను అని చెప్పేసి లేఖ రాసినట్టు సమాచారం. విషయం ఏంటంటే, ఈయన 10,000 కార్లతో రావాలంటే 10,000 కార్లకి ఎంత పెట్రోల్ ఖర్చు అవుతుంది, ఆ ప్రజలకి ఎంత ఖర్చు అవుతుంది, ఇవాళ ఒక మనిషికి 1,000 రూపాయలు ఇచ్చి రామ్మంటేనే వచ్చేది కష్టంగా ఉంటే 10,000 కార్లలో ఆయన తాడేపల్లికి చేరుకుని జగన్ సమక్షంలో చేరడం అనేది పెద్ద ఖర్చుతో కూడుకున్న పని భయపడినట్లుందండి. ఈ భయాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు కూడా బయట పెడుతున్నారు. విషయం ఏంటంటే, అంతమంది వస్తే జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ ప్రాబ్లం అన్నట్టు వారు చెప్తున్నారు. అందువల్ల 15, 16వ తేదీల్లో ముద్రగడ పద్మనాభం గారు సింగిల్ గా వెళ్లి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పార్టీలో చేరే అవకాశం ఉందని కాపు సంఘం నేతలు చెప్తున్నారు. మరి ఈ విషయమై చూడాలి, ఈ 2 రోజుల్లో చేరిక ఉంటుందా లేదా యూటర్న్ తీసుకుంటారా అనేది ఇంకా సమాచారం రావాల్సి ఉంది. ఈ సారాంశం విషయం ఏంటంటే, కాపుకు నేనే కాపుని అనే వ్యక్తి వెంట మనుషుల్ని తీసుకురావడానికి వారి ఖర్చు వారే భరించుకోవాలని చెప్పి లేఖ రాయడంలోనే ఒక విచిత్రమైనటువంటి ద్వంద్వార్థం నెలకొని ఉంది. ఈ మాటకే వైసీపీ అధిష్టానం అదిరిపడి ఈ యొక్క చేరిక విషయాన్ని వాయిదా వేసినట్లు కూడా చెప్తున్నారు. ఇది చేరిక వాయిదా పడిందా పూర్తిగా రద్దయిందా అనేది ఇంకా 2 రోజులు వేచి చూడాల్సి ఉంటుంది. ఈ విషయమై ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.